శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక విశ్లేషణ. మార్చి 29, 2020 తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. గురుగారు దీని గురించి చాలా చెప్తున్నారు, దీనివల్ల ఏమైనా అపార్థాలు జరుగుతాయా లేదా ప్రళయం జరుగుతుందా అని అందరూ నా దగ్గర ప్రశ్నిస్తున్నారు. ప్రళయం జరుగుతుందా కాదో తెలియదు, కానీ మీరు ప్రళయంలో పడకండి. ఫస్ట్ మీరు అన్నీ చూసి రకరకాల ప్రశ్నలతో మీరు సతమతమవుతున్నారు. అలా అవ్వకండి, రిలాక్స్గా ఉండండి. ఏమవుతుందో దీన్ని చాలా క్షుణ్ణంగా విశ్లేషించే నేను మీ ముందుకు వచ్చాను. గతంలో 2019 డిసెంబర్ 25వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయతాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2025 మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే ప్రళయం వస్తుంది అని అంటున్నారు. నమ్మకండి, అది అబద్ధం. ప్రళయం ఏం రాదు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమంటే జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకొని శరీరం అంతా వీక్నెస్ కదా, అలా కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ ప్రళయం అయితే రాదు. చాలామందికి ఒక అపోహ, హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తుందా? నో. ప్రభుత్వం చక్కటి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అలాంటి ఏ భయం పెట్టుకోకండి. అయితే ఈసారి కూడా గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు ఈ హెచ్ఎంవిపి వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఈసారి ఏర్పడే షష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదు అని విశ్లేషకులు, గురువులు అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం లేదని జ్యోతిష్శాస్త్ర నిపుణులు మల్టిపుల్, ఒకళ్ళు కాదండి అందరూ చెప్తున్నారు. 6 గ్రహాలు మీనరాశిలో సంచారం. గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖున రాహు మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. జనవరి 28వ తారీఖున శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇక ఫిబ్రవరి 28వ తారీఖున బుధుడు మీనరాశిలోకి మార్చవుతున్నాడు. మార్చి 15వ తారీఖున రవి మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 28న చంద్రుడు మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 20వ తారీఖున శనిదేవుడు మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. సో మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ గ్రహమాలిక యోగం అంటారు. ఈ గ్రహాలంతా కూడా 1 by 1 ఇలా వేసి మాలలాగా ఏర్పడింది. గ్రహమాలిక యోగం అంటారు దీన్ని. 6 గ్రహాలు సంయోగంతో అమావాస్య నాడు షష్టగ్రహ కూటమి మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్ర, శనులు ఉన్నారు. ఈ 6 గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడిందని దాని అర్థం. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం 12 రాశుల వారిపై మే 31వ తేదీ వరకు ఖచ్చితంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి. మార్చి 29వ తారీఖున ఏర్పడే షష్టగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న షష్టగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా చెప్పవచ్చు. విధ్వంసాలు కలగవు, కానీ మార్పులు ఉంటుంది. ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలి. షష్టగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలో గ్రహాల స్థానాలను బట్టి రాజకీయంగా కాస్త చిరు సంక్షోభాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాశులతో ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి నెగిటివ్ ప్రభావం ఇచ్చే జాగ్రత్తల పరిహారాలు పాటిస్తే మంచిది. ప్రకృతి విలేపాలు చిన్నగా జరుగుతుంది. భారతదేశంలో అంతగా ప్రకృతి విలేపాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావడం అనేది గ్రహమాలిక యోగం ద్వారా ఉన్నది కాబట్టి మన యొక్క భారతదేశంలో అంతగా ఉండకపోవచ్చు. విదేశాల్లో కాస్త జల ప్రళయం, సునామీ, భూకంపం లాంటిది వస్తే రావచ్చు. ప్రకృతిలో వచ్చే వాటిని స్వీకరిస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.